సర్కార్ కార్యక్రమానికి మరొకసారి స్వాగతం. ఈ రోజు మనకు సంబంధించిన డి లక్ష్మీనారాయణ గారు, కన్వీనర్ తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు. కాబట్టి లక్ష్మీనారాయణ గారు, మీ వెహికల్ని కొంచెం ఆపాలండి. ఆపి ఈరోజు ప్రస్తుతం ఏదైతే సమస్యల పట్ల ఈరోజు మనం మన నీటిని కూడా వదులుకునే ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది. తెలంగాణ సాధించిన తర్వాత కూడా ఈరోజు మనం నీళ్ల గురించి బిచ్చమడుగునట్టు అడుగుతున్నాం. అయినప్పటికీ కనికరించని కేంద్ర ప్రభుత్వం ఈ నీటిని సంబంధించి 200 టీఎంసీలు బనకచర్ల ప్రాజెక్టుకు నిధులు అంటే మిగులు జలాలు కాకుండా నికర జలాలను కూడా దోచుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్పై మీరు ఎలా విశ్లేషిస్తారండి యాజ్ ఏ తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం అధ్యక్షునిగా, కన్వీనర్గా? మీకు ప్రేక్షకులు ప్యానల్ ఉన్న అందరికీ నమస్కారాలు. వినబడుతుందా అండి? ఎస్ సార్, వినబడుతుంది, మాట్లాడండి సార్. మీకు ప్యానల్ ఉన్న అందరికీ నమస్కారాలు. ఎస్ సార్, గో హెడ్. ఈ రోజు బనకచర్ల యొక్క ఈ ఇష్యూకు నాంది కేసీఆరే తెలుసుకోవాలి. మనం ఓకే, మనకు తెలంగాణకు అన్యాయాలు కాపాడాలి, ఖచ్చితంగా కాపాడుకోవాలి. మనం తెలంగాణ ప్రజలు కాపాడుకోవాలి, సరే నాయకులు కాపాడుకోవాలి. దానిలో ఏం లేదు, వివాదాంశం ఏం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా మన తెలంగాణ ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది గోదావరి జలాల వినియోగంలో. కానీ బనకచర్లకు నాంది కేసీఆరే తెలుసుకోవాలి. ఎందుకొరకంటే జగన్తో దోస్తాన్ చేసి 2018లో సర్వే చేయించడం జరిగింది. ఎట్లా సర్వే చేయించడం అంటే, తెలంగాణ ప్రాంతం నుంచి దుమ్ముగూడెం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ శ్రీశైలం ప్రాజెక్టు కనెక్ట్ చేయాలని ఇద్దరు కలిసి జాయింట్ గా సర్వే చేసిండు. జాయింట్ సర్వే చేసిన 18లో చేసిన క్రమంలో ఏమైందంటే, లాస్ట్ లో వాళ్ళు ఏమైంది, జగన్ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఏమనుకున్నారంటే, తెలంగాణ నుంచి కనెక్ట్ చేయడం అనేది మనకు ఎప్పుడైనా సరి అయిన, ఎందుకంటే ముప్పే ఉంటది, మన ఏరియా నుంచి మనం కనెక్ట్ చేసుకుందాం అనే ఆలోచన వాళ్ళకి వచ్చింది. బనకచర్ల అప్పుడు వచ్చేసి జగన్ ప్రభుత్వం అప్పుడు ఏం చేసిందంటే, బనకచర్ల నుంచి రిటైర్డ్ ఇంజనీర్స్ వాళ్ళు ఒక ప్రతిపాదన తయారు చేసి, ఇప్పటి ప్రతిపాదనలో అప్పుడు రిటైర్డ్ ఇంజనీర్స్ 18లో తయారు చేసారు. ఆ రిపోర్ట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. 2018లో తయారు చేసిన అప్పుడు ఆంధ్ర రిటైర్డ్ ఇంజనీర్స్. అయితే అప్పుడు మేము తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ద్వారా మేము చాలా దాన్ని వ్యతిరేకించినాం. ఆ టైంలో ఇచ్చిన తర్వాత ఏమైందంటే, జగన్ దాన్ని ఆ బనకచర్ల కనెక్ట్ అంటే, బనకచర్ల అంటే ఈ పోతిరెడ్డిపాడు బనకచర్ల అంటే ఏంటనే పోతిరెడ్డిపాడుకు కనెక్ట్ చేయడమే, పోలవరం ప్రాజెక్ట్ ను పోతిరెడ్డిపాడుకు కనెక్ట్ చేయడం. మరి పోతిరెడ్డిపాడు నుంచి ఇప్పుడు అదనంగా 10 గేట్లు విస్తరించాడు జగన్. అంటే ఈ టీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో. తర్వాత రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ మళ్ళీ డైలీ 3 టీఎంసీలకు కూడా. ఒక్క చిన్న రిక్వెస్ట్ సార్, ఒక్క చిన్న సత్యనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు, ఒక్క చిన్న రిక్వెస్ట్ అండి. మీ వెహికల్ ఆపి మాట్లాడండి సార్. యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ వీఆర్ అనేబుల్ టు లిసన్ ప్రాపర్లీ టు యూ. ప్లీజ్ స్టాప్ యువర్ వెహికల్ సార్ అండ్ జస్ట్ స్పీక్ అవుట్ ప్లీజ్. జస్ట్ ఒక 5 minutes నేను రీచ్ అయితే నాకు 5 minutes తర్వాత టైం ఇవ్వండి. అయ్యో, అప్పటిదాకా మన టైం అయిపోతుంది సార్. ఇప్పుడు మనకు ఉన్నదే 12 to 1 టైం. దాని గురించి మీరు ఒకసారి మీ బండి ఆపరాదండి ఒక్క నిమిషం గురించి. ఎనీవే, మీరు ఒకసారి బండి ఆపి నాతో కనెక్ట్ కాండి సార్. అప్పటిదాకా మనం మనకు సంబంధించిన డాక్టర్ హెచ్చాల దత్తాత్రేయ గారి దగ్గరికి వెళ్తాం. సార్ దత్తాత్రేయ గారు, ఇప్పుడు వినబడుతుంది సార్, మాట్లాడండి సార్, మాట్లాడండి. అయితే ఇప్పుడు ఇది ఏమైందంటే, నేను అదే చెప్తున్నప్పుడు ఇది ఈ నాంది అనేది కేసీఆర్ అవకాశం కల్పించడం వాళ్ళకు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రాక్టికల్ నేను చెప్తుంది, అబద్ధ రాజకీయం కాదు. ఎందుకంటే అప్పుడు ఏమైందంటే, వాళ్ళు ఆ టైంలో వాళ్ళు బనకచర్ల వర్కౌట్ చేసుకున్నారు. వాళ్ళు ప్లాన్ ప్రపోజ్ చేసుకున్నారు జగన్ పీరియడ్ని 2018లోనే చేసుకున్నారు. కానీ జగన్ ఉండే వరకు దాన్ని అమల్లో తీసుకురాలేదు. ఇప్పుడు ఎప్పుడైనా ఏమైందంటే, పోతిరెడ్డిపాడు విస్తరణ కూడా ఏంటంటే, ఆ టైంలో ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి దాన్ని అమలు చేసిండు. పోతిరెడ్డిపాడు కూడా ఆ విస్తరణను అమలు చేసిండ్రు. తర్వాత జగన్ కూడా అదనపు, ఎందుకంటే సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ చేసిండ్రు. మరి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇది గోదావరి జలాలను కృష్ణాకు డైవర్ట్ చేయడం అనేది, కృష్ణా పెన్నాకు డైవర్ట్ చేయడం అనేది చాలా అన్యాయం. ఎందుకంటే విత్ ఇన్ బేసిన్ లో ఉన్న మన హక్కులను కాపాడుకోవాలి. గోదావరి జలాల్లో ఉన్న బేసిన్ హక్కులు మనము కాపాడుకోవాలి. అంటే మనము తెలంగాణ ఇవాళ గోదావరి బేసిన్ లో 79% ఉంది. అంటే 80% మన హక్కులు కావాలి మనకు గోదావరి జిల్లాలో. ఈ ఆంధ్ర వాళ్ళు ఓన్లీ 21% ఉన్నారు. వాళ్ళు ఓన్లీ ఉభయ గోదావరి జిల్లాలు, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సగము వైజాగ్ ఉంటది. అంటే కేవలం 21% ఆంధ్ర వాళ్ళు గోదావరి మీద హక్కులు ఉంది, అర్హత ఉంది వాళ్ళకు. సరే, మనకు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఏంటంటే, శ్రీకృష్ణ కమిటీకి ఒక రిపోర్ట్ ఇచ్చేటప్పుడు తెలంగాణ ఆంధ్ర ఏ విధంగా ఉపయోగించుకోవాలో దానికి ఒక టార్గెట్ ఫిగర్ ఇచ్చారు. అది ఇయర్ మార్క్, అది అలాట్మెంట్ కాదు, బచావ్ ట్రిబ్యునల్ అలాట్మెంట్ కాదు. తెలంగాణ 969 టీఎంసీలు వాడుకోవాలి, ఆంధ్ర 518 టీఎంసీలు వాడుకోవాలనేది
అప్పుడు ఒక అండర్స్టాండింగ్ ఇయర్ మార్కు అలా అది ఉంది. దాన్నే ఇప్పుడు వాడుకుంటున్నాం. ఏంటంటే శ్రీకృష్ణ కమిటీకి అప్పుడు కంబైన్డ్ స్టేట్ ఇచ్చిన ఒక ఇయర్ మార్క్ యూటిలైజేషన్ మనం అది ఆడుకుంటున్నాం, కానీ అది అలాట్మెంట్ కాదు, అవార్డు కాదు. అయితే దాని ప్రకారం మనం 969 టీఎంసీలు తెలంగాణ వాడుకోవాలి. అంటే తెలంగాణలో వాడుకోవాలన్నప్పుడు మరి ఈ రోజు తెలంగాణ పరిస్థితి ఏముంది? వాస్తవానికి 969లో ఈవెన్ 400 టీఎంసీలు కూడా వాడుకుంటలేము మనం. ఇక్కడ తెలంగాణ పరిస్థితి ఆ విధంగా ఉంది, మనం వాడుకోలేదు. సరే తెలంగాణ వచ్చిన తర్వాత ఏమన్నా వినియోగ సామర్థ్యం పెంచుకున్నాం అంటే అది లేదు. తెలంగాణ రాకముందు చేపట్టిన ప్రాజెక్టులే అంటే ఈ కృష్ణా బేసిన్ అంటే గోదావరి బేసిన్ లో నార్త్ తెలంగాణలో సౌత్ తెలంగాణ కృష్ణా ఆల్మోస్ట్ ఆల్ కృష్ణా, నార్త్ తెలంగాణ గోదావరి మనకు సాగునీటి అందిస్తుంటుంది. మరి ఈ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ పాలనలో గోదావరి జలాల వినియోగ సామర్థ్యం పెరిగిందంటే ఏమీ పెరగలేదు. ఎందుకంటే ఈ రోజు మనం ఏం చేసినామంటే గోదావరి జలాలలో వినియోగంలో అంటే గ్రావిటీ ఇరిగేషన్ అంటే ప్రాజెక్టులు, మీడియం ప్రాజెక్టులు, మేజర్ ప్రాజెక్టులు, మైనర్ ప్రాజెక్టులు, నిజాం సారు, శ్రీరామ్ సారు అన్ని కలిసి ఒక 400 టీఎంసీలు వాడుకుంటున్నాం. ఇంకొక 400 టీఎంసీలు ప్రతిపాదిత లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు మనం ప్రాజెక్టులు చేపట్టినాము. ఆ 400 టీఎంసీలో 240 టీఎంసీలు మన కాళేశ్వరమే. అవి ఇక మిగతా 160 టీఎంసీలు ఇక మిగతా లిఫ్ట్ స్కీములు ఇక సీతారామ తర్వాత తుప్పాకులగూడెం ఇతర లిఫ్ట్ స్కీములు కలిసి ఒక 160 టీఎంసీలు. ఆల్టుగెదర్ ఒక 160, 240 టీఎంసీలు. కాళేశ్వరం ఒకటి ఇవి మనం వినియోగంలో పెట్టుకోవాలనుకున్నాం గోదావరిలో అంటే 800 టీఎంసీలు. ఈ 400 టీఎంసీ లిఫ్ట్ ద్వారా మనం వినియోగించుకోవాలనుకున్నాయి 240 టీఎంసీలు కాళేశ్వరం ఫెయిల్ అయిపోయింది, మనం వినియోగించుకుంటలేము. మిగతా 160 టీఎంసీలు ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోలేదు. ఆల్టుగెదర్ లిఫ్ట్ ఇరిగేషన్ కింద మనం ప్రతిపాదించుకున్న 400 టీఎంసీల వినియోగం అనేది ఇంతవరకు రాలేదు, తెలంగాణలో ఉపయోగించుకుంటలేము. కేవలం గ్రావిటీ అంటే తెలంగాణ రాకముందు చేపట్టిన ప్రాజెక్టులనే ఉపయోగించుకుంటున్నాం. కేసీఆర్ కూడా నార్త్ తెలంగాణ గోదావరి మీద నీటి వినియోగంలో ఒక్క కాళేశ్వరం తప్పిస్తే మిగతా ఏం ప్రాజెక్టులు చేపట్టలేదు, వినియోగ సామర్థ్యం ఏం పెంచలేదు. ఎందుకొరకంటే ఆదిలాబాద్ జిల్లాలో ఒక 10 మీడియం ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ వినియోగ సామర్థ్యం పెంచలేదు, అవి జలయజ్ఞం కింద చేపట్టేసినాం. అయితే మనం వినియోగ సామర్థ్యం పెంచుకోలేదు. ఈలోగా మనం స్వతంత్రం రాకముందు సరర్తర్ కాటన్ బ్రిడ్జ్ చేపట్టిన అనేది అందరూ తెలిసిందే 1855లో. ఆంధ్ర వాళ్ళకి రావాల్సిన షేర్ అనేది 300 దీని ప్రకారం చూస్తే 310 టీఎంసీల వాళ్ళ వినియోగం అర్హత, యాక్చువల్ అర్హత మనం 1170 టీఎంసీ వాడుకోవాలి. అంటే 86 టీఎంసీ అనేది గోదావరి జిల్లాలో ఉభయ రాష్ట్రాలు వాడుకోవాలనేది ఒక అంచనా ఉంది 1486లో. 1486లో తెలంగాణ 80% అంటే 1170 టీఎంసీ మనం వాడుకునే అర్హత మనకుంది, వాళ్ళకి 310. కానీ స్వతంత్రం రాకముందే సరార్తర్ కాటన్ ద్వారా వాళ్ళు 310 టీఎంసీ 16 టీఎంసీలు వాడుకుంటారు ఆల్రెడీ. పోలవరం ప్రాజెక్టు 300 టీఎంసీలు మళ్ళీ 300 టీఎంసీలు అదనంగా వాళ్ళు అలాట్ చేయించుకున్నారు. ఆల్టుగెదర్ ఇప్పుడు పోలవరంలో 300 టీఎంసీలు అనుకుంటే కుడి కాలువ ఎడమ కాలువ విస్తరించుకొని వాళ్ళు 500 టీఎంసీలు వాడుకునే అవకాశాలు పెట్టుకున్నారు ఒక పోలవరం కిందనే. దాన్ని కాదని మళ్ళీ ఇప్పుడు పనకచర్ల మళ్ళా అదే పోలవరం నుంచి మళ్ళీ ఒక పనకచర్ల అనే పేరు మీద ఈ చంద్రబాబు చాలా కుటిల రాజకీయవేత్త, మనకు తెలంగాణకు స్లోపాయిదం ఆయన బయటకు చెప్పాడు. ఎందుకంటే తెలంగాణ అప్పుడు కూడా చంద్రబాబు కూడా ఇది మన తెలంగాణ రావడకుండా 2 కళ్ళ సిద్ధాంతం పోయి అక్కడ రాజ్నాథ్ సింగ్ ఇంటికి పోయి జనం వచ్చి పండుకుంటే తెలంగాణ ఇయ్యొద్దని అంతర్గతంగా కొట్లాడిండు. తర్వాత ఏడ్చిండు వెంకయ్య నాయుడు చంద్రబాబు. బయట ఏం చేసినట్టే 2 కళ్ళ సిద్ధాంతంగా మన ప్రజలను మభ్య పెట్టిండు. తెలంగాణ అనేది ఒక కుటిల రాజకీయ నాయక వ్యక్తి చంద్రబాబు నాయుడు. తెలంగాణకు అన్యాయం చేస్తుండు. ఏ విధంగా పనకచర్ల టేకప్ చేస్తాడు? చేయకూడదు కదా, మన బేసిన అవసరాలు తీరాలి. నువ్వు ఈ గోదావరి నీళ్ళను గోదావరికి లింక్, కృష్ణాకు లింక్ చేసి, కృష్ణా నుంచి పెన్నాకు లింక్ చేసి ఎట్లా తీసుకుపోతావు? మరి తెలంగాణ అవసరాలు తీరాలి కదా. తెలంగాణ ప్రాజెక్టులు కంప్లీట్ కావాలి. తెలంగాణ ప్రతిపాదిత వినియోగం ప్రాజెక్టులు ఇంకా చాలా ఉన్నాయి. అంటే మనకు 1170 టీఎంసీలు మనం వాడుకోగలుగుతాం. సరే 967 టీఎంసీలు అయినా మనం వాడుకునే స్థాయిలో రాలేదు కదా. రాకముందే ఇవి వరద జలాలు ఎట్లా అంటాడు? నీళ్ళలో వరద జలాలు నికర జలాలు అనేది సపరేట్ చేయలేము. పాలు నీళ్లు ఎట్లా కలుస్తాయో నీళ్లు ఇప్పుడు నికర అష్యూడ్ వాటరు అదనపు జలాలు 2 కలిసే ఉంటాయి. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అంద్రీనేవా, తెలుగు గంగా, గాలేరు నగరి ఆయన అండర్టేకింగ్ ఇచ్చి మేము అదల జలా కింద టేకప్ చేస్తామన్నాడు. ఇవాళ అండర్టేకింగ్ చేసి టేకప్ చేసిన పోతిరెడ్డిపాడు నుంచి 200 టీఎంసీలు దొక్కపోతారు వాళ్ళు అదనపు జలాల మీద అన్నారు. మరి ఈయన కూడా ఇప్పుడు అదనపు జలాలనే మళ్ళిస్తా అంటాడు బనకచర్ల. కానీ భవిష్యత్తులో ఏమైతే అంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతారు, రిపేరింగ్ రైట్స్ ఎస్టాబ్లిష్ అయ్యి ఇప్పుడు గోదావరి మీద ట్రిబ్యునల్ లేదు, ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు లోపల వాళ్ళ వినియోగాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, మనకు తెలంగాణ అన్యాయం చేయడానికి, వాళ్ళ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, వాళ్ళొక లోయర్ రిపేరింగ్ రైట్స్ ఇవ్వడానికి
ఇప్పుడు ఎందుకంటే మోడీ ఒక విధంగానేమో మళ్ళీ గోదావరి కావేరి లింక్ చేస్తా అంటుండు. అది మీకు తెలిసిన విషయమే కదా. ఎట్లా లింక్ చేస్తా అంటుండు? ఇంద్రావతిలో నీళ్లు వాళ్ళు వాడుకోవడం లేదు, 149 టీఎంసీలు ప్రెసెంట్లీ వాళ్ళు వాడుకుంటలేరని మేము గోదావరి కావేరి ఆయన లింక్ చేస్తా అంటాడు. చంద్రబాబు వచ్చాడు గోదావరి బనకచర్ల లింక్ చేస్తా అంటాడు. బనకచర్ల అంటే నథింగ్ బట్ పోతిరెడ్డిపాడు డౌన్ లో అది బనకచర్ల, ఎందుకంటే 3 ఆడ క్రాస్ రెగ్యులేటర్ ఉంటుంది. దాన్ని పోతిరెడ్డిపాడు నుంచి మెయిన్ కెనాల్ అవుతుంది. అక్కడికి వెళ్ళి తెలుగు గంగ, నిప్పులవాగు, తర్వాత ఎస్ఆర్బి శ్రీశైలం కుడి కాలువ కెనాల్ విడిపోతాయి. అవి విడిపోయే ప్లేస్ నే బనకచర్ల అంటారు. చాలా మంది అది తెలుసుకోవాలి. నేను వెహికల్ ఉన్న కాబట్టి మ్యాప్ వేసి చెప్పమంటే చెప్తుంటే, కాబట్టి మనం ఖచ్చితంగా ఆపవలసిందే. సరే, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 1.5 year ప్రభుత్వం వీళ్ళు మినిస్టర్ లెవెల్లో ఆబ్జెక్షన్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అపెక్స్ కమిటీకి లెటర్ పెట్టాలి. అపెక్స్ కమిటీ చైర్మన్ సెంట్రల్ జలశక్తి మినిస్టర్ ఉంటాడు, 2 ఉభయ రాష్ట్రాల సీఎంలు ఉంటారు. కూర్చొని దాన్ని అక్కడ అపెక్స్ కమిటీ మీటింగ్ లో ఖచ్చితంగా డిమాండ్ చేసి అపెక్స్ కమిటీ మీటింగ్ పెట్టేసి ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు ఇద్దరు గురు శిష్యులు అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కానీ ఇక్కడ మన తెలంగాణకు ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అపెక్స్ కమిటీని కాల్ఫర్ చేసి అపెక్స్ కమిటీలో ఆబ్జెక్షన్ రైజ్ చేసి ఆపవలసిన అవసరం ఉంది. ఓకే లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు సారంపల్లి